Hello my dear students, welcome to our channel Rajesh Biology and this is Rajesh MSc Zoology. మనం డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ చేసుకున్నాం. డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత హ్యూమన్ ఫిజియాలజీ అండ్ ఎనాటమీలో నెక్స్ట్ వచ్చే లెసన్ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనే పేరులోనే ఉంది. బ్రీతింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కంపేర్ విత్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. మనకి సెకండ్ ఇయర్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఒక్కొక్క లెసన్ నుంచి ఇంకో లెసన్కి వెళ్ళే కొద్దీ ఇంట్రెస్ట్ అనేది డబుల్ అవుతూ ఉంటుందన్నమాట. రైట్, వై వీ నీడ్ రెస్పిరేటరీ సిస్టమ్? ఫస్ట్ మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఎందుకు అవసరం? ఎగ్జామ్లో మార్కుల కోసం కాదు. ఎందుకంటే మనం డైజెస్టివ్ సిస్టంలో ఏం చేసాం, మనకి ఎనర్జీ కావాలని చెప్పేసి ఫుడ్ తీసుకున్న ఫుడ్లో బయోమైక్రోమాలిక్యూల్స్ అన్నీ ఉన్నాయి. గ్లూకోజ్ ఉంది, ప్రోటీన్ ఉంది, ఫ్యాట్స్ ఉన్నాయి. తీసుకున్న ఫుడ్ ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్ప్షన్ జరిగింది. అలానే ఈ అబ్జార్ప్షన్ అయిన ఫుడ్ త్రూ సర్క్యులేటరీ సిస్టమ్ ఎక్కడ దాకా రీచ్ అయింది? టిష్యూ లెవెల్ దాకా వచ్చింది. ఇట్ ఈజ్ ఎ టిష్యూ. ఇక్కడ ఈ సెల్లోకి కూడా ఎంటర్ అయింది. అండ్ దట్ అబ్జర్వ్డ్ ఫుడ్ మాలిక్యూల్స్ ఎంటర్ ఇంటూ ఆర్ రీచ్ and enter into the cell to become integral components of the cell, and that process is known as assimilation అని చెప్పుకున్నాం మనం. రైట్, అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ టిష్యూ వర్క్ అవ్వాలి. నాట్ ఓన్లీ దిస్ టిష్యూ, మన బాడీలో ఏ టిష్యూ అయినా సరే మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కదలాలన్నా కూడా, కనీసం మన కంటి రెప్ప వేయాలన్నా కూడా దానికి కొంచెం ఎనర్జీ కావాలి. మరి ఇక్కడ దాకా తీసుకున్న గ్లూకోజ్ అంతా ఇక్కడికి వచ్చేసింది. ఈజ్ దిస్ ఎనర్జీ ఆర్ ఈజ్ దిస్ గ్లూకోజ్ ఈజ్ ఇనఫ్ టు డూ దట్ వర్క్? ఏదైనా ఒక వర్క్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చిన గ్లూకోజ్ సరిపోతుందా? యాక్చువల్లీ గ్లూకోజ్ కానీ, ఫ్యాట్ మాలిక్యూల్స్ కానీ, ప్రోటీన్ మాలిక్యూల్స్ కానీ ఇవి ఎనర్జీ కాదు, ఎనర్జీకి రా మెటీరియల్స్. మరి దీని నుంచి ఎనర్జీ ఎలా జనరేట్ అవుతుంది? గ్లూకోజ్ మాలిక్యూల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడాన్ని మీకు అందరికీ తెలుసు, ఏటీపీ అంటే ఎనర్జీ అని. ఇలా కన్వర్ట్ అవ్వడాన్ని ఏమంటామంటే, కన్వర్ట్ చేసే ప్రాసెస్ని ఏమంటామంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ food into ATP or energy is known as oxidation. ఈ ఆక్సిడేషన్ అనే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్ ద సెల్ లోపల జరుగుతుంది, మైటోకాండ్రియా దగ్గర, లేదంటే సెల్ లోపల ఈ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఈ ఆక్సిడేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం డీటెయిల్గా తర్వాత లెసన్స్లో చూద్దాం. ఇట్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్ వీడియో. రైట్, ఈ ఆక్సిడేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫైర్. అక్కడ ఒక ఫైర్ రావాలి, దానికి ఒక చీఫ్ ఫ్యాక్టర్ ఉండాలి, అది ఆక్సిజన్. సో టిష్యూ దగ్గరికి గ్లూకోజ్ వస్తే సరిపోదు, ఆక్సిజన్ కూడా రావాలి. ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే గ్లూకోజ్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇట్ నీడ్ ఆక్సిజన్ ఆల్సో. ఆ ఆక్సిజన్ ఇక్కడ దాకా క్యారీ చేసుకోవడానికి ఎలాగో మనకు సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఆక్సిజన్ తీసుకొచ్చేస్తుంది. కానీ లోపలికి ఆక్సిజన్ ఎలా వస్తుంది? ఆక్సిజన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అట్మాస్ఫియర్, నాట్ ఇన్ అవర్ బాడీ. దట్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ మస్ట్ బి ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ. For that purpose, we must develop a specialized system, and that specialized system is nothing but respiratory system. అట్మాస్ఫియరిక్ వైర్లో ఉన్న ఆక్సిజన్ని మన బాడీ లోపలికి తీసుకురావడం కోసం ఒక స్పెషల్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు మనం డెవలప్ చేసుకున్నదే రెస్పిరేటరీ సిస్టమ్. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్స్ని డెవలప్ చేసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిసెల్యులర్ యానిమల్స్, సింపుల్ డిఫ్యూజన్, సెల్ మెంబ్రేన్ ద్వారానే సింపుల్గా అవి ఆక్సిజన్ని తీసుకుంటాయి. అలానే స్పాంజెస్, నిడేరియా, టీనోఫోరా, ఫ్లాటీ హెల్మింథిస్ అంటే ఫ్లాట్ వామ్స్, ఇవన్నీ కూడా త్రూ బాడీ సర్ఫేస్ సింపుల్ డిఫ్యూజన్ ద్వారా అట్మాస్ఫియరిక్ ఎయిర్ని లోపలికి తీసుకుంటాయి. మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా లిక్విడ్ మీడియంలో ఉంటాయి కాబట్టి అవి త్రూ బాడీ సర్ఫేస్ వాటర్ని ఆక్సిజన్ని తీసేసుకుంటాయి, వాటర్లో డిజాల్వ్ అయి ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటాయి. ఆ తర్వాత మెల్లిగా ఫ్లాటివామ్ తర్వాత నిమటోడ్, అనిలేటర్ దగ్గరికి వచ్చేటప్పటికి దానికి మాయిస్ట్ స్కిన్ అవసరమైంది. ఎందుకంటే వాటర్లో ఉన్నట్టుగా దాని స్కిన్ థిన్గా ఉంటే సరిపోదు, దాన్ని బాడీలో ఉండే డిఫరెంట్ ఆర్గాన్స్ అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఒక థిక్ స్కిన్ లేయర్ని డెవలప్ చేసుకుంది. అది క్యూటికల్ అన్నాం మనం. మరి ఆ క్యూటికల్లో నుంచి ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మాయిస్ట్ స్కిన్లో నుంచి, స్కిన్ మాయిస్ట్గా ఉన్నట్టయితే కనుక ఆక్సిజన్ ఈజీగా లోపలికి వెళ్తుంది. త్రూ మాయిస్ట్ స్కిన్ ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అవుతుంది ఇన్ అనిలేటస్. ఆ తర్వాత వచ్చేసి ఆర్ద్రోపడా. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో పెరిప్లానెట్ అమెరికానే చదివాం మనం. పెరిప్లానెట్ అమెరికానా అంటే ఇన్సెక్ట్స్. ఆర్ద్రోపడాలో ట్రెకియల్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాయి. ఆల్ ద ఇన్సెక్ట్స్ ఆర్ వెరీ యాక్టివ్ బికాస్ దే హ్యావ్ a specialized tracheal system, and the tracheal system
provide virtual contact with the atmospheric air. That's why all the insects are very active. అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది, ఎయిర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్లో నుంచి డైరెక్ట్ వర్చువల్ కాంటాక్ట్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఆల్ యానిమల్స్ ఆల్ ఆర్గాన్స్ ఇవన్నీ యాక్టివ్గా ఉండాలంటే దానికి ఆక్సిజన్ ఉండాలి. ఎంత ఎక్కువ ఆక్సిజన్ ఉంటే అంత ఎక్కువ యాక్టివ్గా ఉంటాం. సో ఈ ఆక్సిజన్ కోసం, దాని యాక్టివ్నెస్ కోసం మనం తర్వాత డిస్కస్ చేస్తాం నెక్స్ట్ లెసన్స్లో. ప్రస్తుతంగా అయితే మాయిస్ట్ స్కిన్ ఇన్ అన్లిడ్స్ అండ్ ఆర్థ్రోపోడా ట్రకియల్ సిస్టమ్. అండ్ సమ్ ఆర్థ్రోపోడ్స్ డెవలప్ గిల్స్. అక్వాటిక్ ఆర్థ్రోపోడ్స్ గిల్స్ డెవలప్ చేసుకున్నాయి, స్పెషలైజ్డ్ వాసిక్యులర్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాయి. మొలస్కా, ఎఖైనోడెర్మేటా ఇలాంటి కొన్ని యానిమల్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా గిల్స్ డెవలప్ చేసుకున్నాయి, గిల్ రెస్పిరేటరీ సిస్టమ్. అండ్ కొన్ని ఆర్గానిజమ్స్ బుక్ లంగ్స్, బుక్ గిల్స్ డెవలప్ చేసుకున్నాయి. వీటి తర్వాత ఫిషెస్ తర్వాత వచ్చిన యాంఫిబియన్స్ అంటే టెరిస్ట్రియల్ ఫామ్లోకి వచ్చేసాయి. ఇప్పటిదాకా అక్వాటిక్ మీడియంలో ఉన్నాయి మొత్తం యానిమల్స్ అన్నీ కూడా. ఎప్పుడైతే యాంఫిబియన్ తన కాలు తీసుకొచ్చి భూమి మీద పెట్టిందో టెరిస్ట్రియల్ మోడ్ ఆఫ్ లైఫ్కి కావాల్సిన ఒక స్పెషలైజ్డ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి టైంలో డెవలప్ అయింది లంగ్స్, రెస్పిరేటరీ బ్యాగ్స్, లంగ్స్ ఫర్ రెస్పిరేషన్. టెట్రాపోడ్స్ అంటే amphibians, reptiles, aves and mammals వీటన్నింటిలోనూ కూడా లంగ్స్ ఆర్ ద చీఫ్ ఆర్గాన్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఇవి మెయిన్. రైట్, ఆర్గాన్స్ కోసం పక్కన పెడదాం. మీకు ఈ ఆర్గాన్స్ గురించి అంటే ఏ యానిమల్స్ ఎలాంటి ఆర్గాన్స్ డెవలప్ చేసుకున్నాయన్న దాని గురించి కంప్లీట్ నోట్స్ నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్లో మీకు అవైలబుల్గా ఇస్తాను. అలానే తర్వాత లెసన్స్లో కూడా మీకు నేను నోట్స్ ఇస్తాను. రైట్, ఇంకా రెస్పిరేషన్ అంటే ఏమిటి? రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మనకు లెసన్ నేమ్లోనే ఉంది, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. మధ్యలో అండ్ పెట్టాల్సిన అవసరం లేదు. బ్రీతింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. బట్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో వాడిచ్చిన డెఫినేషన్ ఏంటి అంటే, అకార్డింగ్ టు అవర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫర్ అవర్ నీట్ నోట్ చేసుకొని కావాలంటే, బ్రీతింగ్ అంటే ఎక్స్చేంజ్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ which is present in the atmosphere, either water or in ఎయిర్లో ఉన్నదైనా సరే, వాటర్లో ఉన్నదైనా సరే, ఆ అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2 అట్మాస్ఫియర్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ ద CO2 which is produced from the tissues at the same time is known as breathing. ఒకేసారి టిష్యూస్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్కి అలానే అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్కి మధ్యలో జరిగే దాన్ని బ్రీతింగ్ అంటాం. యాక్చువల్లీ ఈ బ్రీతింగ్ అనేది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లోను, అలానే మనం చెప్పుకున్నాం కదా పొరిఫెరా, నిడేరియా, టీనోఫెరా, ఈ యానిమల్స్లో టిష్యూస్ ద్వారా అంటే స్కిన్ ద్వారా చేసుకునే వాటిలో కరెక్ట్గా జరుగుతుంది. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి దెర్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఒకటి ఎక్స్టర్నల్ రెస్పిరేషన్, ఇంకోటి ఇంటర్నల్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్ అనుకుందాం. ఎప్పుడైతే ఆక్సిజన్ లోపలికి వచ్చిందో, ఆక్సిడేషన్ చేసిందో, along with the ATP, metabolic waste, metabolic water and CO2 will be produced and that CO2 must be sent out. ఆక్సిజన్ తీసుకుంటే సరిపోదు. ఈ ఆక్సిజన్ చేసిన ఈ ప్రాసెస్లో, ఆక్సిడేషన్లో మెటబాలిక్ వేస్ట్గా బయటకు వచ్చిన CO2ని మనం బయటకు సెండ్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? ఇఫ్ CO2 నాట్ సెంట్ అవుట్, వాట్ విల్ బి హ్యాపెన్? దట్ CO2 ఈజీలీ డిజాల్వ్ ఇన్ అవర్ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ ఇట్ డిక్రీజెస్ ద pH వాల్యూ ఆఫ్ బ్లడ్ pHని తగ్గించేస్తుంది. H+ అయాన్స్ని వాటిని రిలీజ్ చేయడం, CO2 + H2O కలిసి HCO3- + H+ ఇలా కన్వర్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే H+ వాల్యూస్ పెరిగిపోతున్నాయో బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం, గ్లూకోజ్ లెవెల్స్ కాదు, pH లెవెల్స్ తగ్గిపోవడం, హోమియోస్టాసిస్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం జరుగుతుంది. కాబట్టి వీ మస్ట్ సెంట్ అవుట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అవర్ బాడీ. ఈ CO2ని బయటకు సెండ్ చేయడం మిగతా వాటికి అలానే మన ఆర్గానిజమ్స్ కూడా చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ ఏ సెల్ అండ్ దట్ సెల్ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్సిడేషన్. మీకు ఇక్కడ చిన్న సర్క్యులేటరీ సిస్టమ్ చూపిస్తాను. ఇది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనుకుందాం. ఇక్కడికి ఆక్సిజన్ తీసుకొచ్చింది అండ్ దట్ ఆక్సిజన్ ఎంటర్ ఇన్ టు అవర్ సెల్ త్రూ సింపుల్ డిఫ్యూజన్. ఆఫ్టర్ ఆక్సిడేషన్ ప్రాసెస్ CO2 will be released and that CO2 sent out and that CO2 enter into the blood circulation. బ్లడ్ సర్క్యులేషన్లోకి CO2 ఎంటర్ అయింది, అలానే ఆక్సిజన్ ఇక్కడికి వచ్చింది. CO2 రీచ్ ద లంగ్స్. ఇక్కడ లంగ్స్ ఉన్నాయి.
ఆల్వియోలార్ సైట్కి ఇక్కడ తీసుకొచ్చింది. అండ్ దిస్ ఈజ్ మీకు అర్థం అవడం కోసం కొంచెం ఫేస్ అది పెద్దగా వేస్తాను. రైట్, బాడీలో ఉండే సెల్ ఇది. ఇవి లంగ్స్. అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఎంటర్ ఇన్ టు ద లంగ్స్ at the site of alveoli due to the partial pressure of oxygen. That oxygen enter into blood circulation and that oxygen reach towards the tissue and enter into the cell, and that cell release carbon dioxide, and that CO2 reach the alveolar site and send out like this. So there is two respirations according to the site of exchange. It is external respiration. It is also known as ventilation. దీన్ని వెంటిలేషన్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, ఆన్ ద బేస్ ఆఫ్ ది సైట్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్, ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఈ టూ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్తో పాటు సమ్ టైమ్స్ అవర్ టిష్యూస్ మే అండర్గో సమ్ కంట్రాక్షన్స్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేని కండిషన్స్లో కూడా మన సెల్స్ కొన్ని కంట్రాక్షన్స్ షో చేస్తాయి. ఆ కంట్రాక్షన్స్ మనం ఎనరోబిక్ రెస్పిరేషన్గా చెప్తాం. ఆక్సిజన్ ఉంటే ఎరోబిక్ రెస్పిరేషన్. ద రెస్పిరేషన్ వితౌట్ ఆక్సిజన్ ఈజ్ నోన్ యాజ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏం జరుగుతుంది? సాధారణంగా C6H12O6 ఈజ్ ఎ గ్లూకోజ్ మాలిక్యూల్ అండ్ ప్లస్ 6O2 plus 6H2O is gives rise to C 6CO2 plus 12H2O plus 36 ATP. బ్యాలెన్స్ అయిందా ఈక్వేషన్? రైట్, ఇది బి కాదు 36. ఇక్కడ 36 ATP ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమవుతుంది? C6H12O6 is gives rise to C2H5OH. ఇది ఎథనాల్ ఫార్ములా ప్లస్ 2 ATP. ఏటీపీ చాలా తక్కువ జనరేట్ అవుతుంది. అలానే C3H6O3 లాక్టిక్ యాసిడ్, ఇలాంటి టైంలో కూడా 2 ATP ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎరోబిక్ రెస్పిరేషన్లో 36 ATP ప్రొడ్యూస్ అవుతుంది. In the absence of oxygen, only 2 ATP will be produced and lactic acid also will be produced. And that lactic acid gives some pain to us. మనకి ఎప్పుడైనా ఎక్కువ దూరం నడిచినప్పుడు మనకి పెయిన్ వస్తుంది. కారణం ఏంటంటే మజిల్ కంట్రాక్షన్స్కి కావాల్సినంత ఆక్సిజన్ మనం తీసుకోకపోవడం వలన అది ఆక్సిజన్ లేని కండిషన్స్లో కంట్రాక్షన్స్ జరిపి లాక్టిక్ యాసిడ్ని ఫామ్ చేసింది. లాక్టిక్ యాసిడ్ అనేది ఏంటి అంటే తీసుకున్న గ్లూకోజ్ మాలిక్యూల్ కంప్లీట్గా ఆక్సిడేషన్ అవ్వలేదు. Partially oxidized glucose molecule is nothing but ethanol. Partially oxidized glucose molecule is nothing but lactic acid, which gives pain. ఆ పార్షియలీ డైజెస్ట్ అయినా పార్షియలీ కన్వర్ట్ అయినది మనకి పెయిన్ ఇస్తుంది. దాంతోపాటు చాలా తక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది. మీకు తెలిసి లాక్టిక్ యాసిడ్ అనేది మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది త్రూ గ్లూకోనియోజెనిసిస్. మనం లివర్ ఫంక్షన్స్లో చెప్పుకున్నాం. దాని గురించి మళ్ళీ మనం మజిల్ కంట్రాక్షన్స్లో కూడా చెప్పుకుందాం. సో two types of respiration according to presence or absence of oxygen, aerobic and anaerobic. Two types of respiration according to the site of exchange of gases, internal and external respiration, and the respiratory organs and the respected organisms. This is about introduction of respiratory system. మనం రేపటి నుంచి అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఏం చేస్తామంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్, రెస్పిరేటరీ రెగ్యులేటరీ మూమెంట్స్ అండ్ కెపాసిటీస్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ గ్యాసెస్ along with that respiratory disorders we చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.